సూర్యోదయం అవ్వబోతుంది. ఇప్పుడు మనము హిమాలయ వైపు వెళ్ళాల్సిందే. అరే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నదిలో అయితే కనపడడం లేదే. ఇక్కడ చుట్టుపక్కల చూస్తా. లేరు, ఇక్కడ కూడా లేరు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ పారిపోయి ఉంటారు. నేనైతే ముందే చెప్పాను, సన్యాసం అంటే అంత ఆషామాషి కాదు అని. చాలా కష్టమైన పని ఇది. ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదించలేరు. సరే, ఒక విషయం అర్థమైంది. వాళ్ళిద్దరూ సన్యాసం అంటే ఏంటో తెలుసుకోలేకపోయారు. కానీ సంసారం యొక్క ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు నేను కూడా వెళ్తాను హిమాలయ దిక్కు. సరే, వాళ్ళిద్దరూ ఎక్కడున్నా సరే సుఖ సంతోషాలతో ఉండాలి. ఇంకా ఒకరినొకరు ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. బంబం బోలే. ఇలా చెప్పి బాబా నవ్వుకున్నారు. ఆయన హిమాలయం వైపుకు నడిచి వెళ్ళిపోయారు.